పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎస్ఎంసీ హాస్పిటల్ను పెదవేగిలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ బి సుబ్బారావు పేర్కొన్నారు. పెదవేగిలోని ఎస్ఎంసీ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారిచే లయన్స్ సిహెచ్ అవినాష్ రాజు ఆధ్వర్యంలో ఏలూరు విజన్, ఏలూరు సెంట్రల్, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ, హెలాపురి చైతన్య వారి సౌజన్యంతో ఉచిత వెరికోస్ వెయిన్స్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో నరాలకు సంబంధించి అన్ని పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పెద్దవేగి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిహెచ్ అవినాష్ రాజు మాట్లాడుతూ బుడిపెలుగా ఉండే నరాలు, సన్నని నరాలు, కాళ్ళు, పాదాల్లో పుండ్లు, వాపు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే లయన్స్ క్లబ్ సభ్యుల సహాయంతో రాయన్నపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు తదితర వాటిని అందజేయడం జరిగిందని అన్నారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టును గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మహిళలతో ముచ్చటించారు. లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పావని, కోర్మా శ్రీనివాస్, పి హరీష్ బాబు, సాయిబాబు, బివి రామమూర్తి, తోట ఎడ్వర్డ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు, అలాగే ఈ సంస్థ అధ్యక్షులు వ్యవస్థాపకులు అవినాష్ రాజు గారికి అందరికీ నా నమస్కారాలు. వెరికోస్ వెయిన్స్ అనేవి చాలా చాలా సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి. ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వారికి, అలాగే బాగా చిన్నప్పుడు సైకిల్ తొక్కిన వారికి, కొంతమందికి ఆపరేషన్ అంటే గుండె ఆపరేషన్ చేయించుకున్నా వచ్చేస్తారు. అలాగే ఎక్కువసేపు చేసే వృత్తులు, టీచర్స్ కానీ బాగా కష్టపడి పనిచేసే కార్మికులు, వాళ్ళందరికీ కూడా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి సర్వసాధారణం. అందరినీ పరీక్ష చేస్తారు, అవసరం స్కానింగ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. వాళ్ళకి అవసరం ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి తీసుకెళ్తారు కూడా. మనం తీసుకెళ్ళి అక్కడ గ్రీన్ అదే రేషన్ కార్డు, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేసి పంపిస్తారు. లేదు వాళ్ళకి చాలా తక్కువలో ఆపరేషన్ జరుగుతుంది. మామూలుగా ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలా 10,000 చేసి పంపిస్తారు. అలా తీసుకొచ్చి దిగుతారు ప్రైవేట్ అని చెప్పారు ఇప్పుడు. అందువల్లనే అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చాలా మంచి హాస్పిటల్ ఉంది మనకి ఇక్కడ పక్కనే, ఎస్ఎంసీ హాస్పిటల్. దాంట్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ క్యాంప్ని సక్సెస్ చేయాలని మీ మీడియా సోదరులందరినీ కోరుకుంటూ కొంచెం ఎక్కువగా ప్రచారం చేయండి దీని గురించి. ఇప్పటికి ఇంకా చాలా టైం ఉంది, మర్చిపోవద్దు. దీని గురించి 2 సార్లు అయింది. వేస్తున్న కొద్ది అందరికీ ఎక్కువ మంది తెలుస్తుంది. మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఏదో మనం గవర్నర్ అవుతున్నాము అందరితో పాటు నేను అన్నట్టు కాకుండా మరి ప్రత్యేకంగా వారు శ్రద్ధ తీసుకున్నది ఏంటంటే సర్వీస్కి మెయిన్ ప్రయారిటీ సర్వీస్కే ఏర్పాటు చేశారు. కేబినెట్లో నేను కూడా సభ్యులుగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా కోరింది ఏంటంటే మనం సర్వీస్కి వెళ్దాం. జిల్లా అంతా కూడా మరి నలుమూలలో ఉన్నటువంటి గ్రామాల్లో సైతం మన సేవను అందించాలి. దానికోసం ఎటువంటి పరిస్థితి అయినా నేను ముందుంటాను అని చెప్పి మమ్మల్ని ఎంతగానో మరి ప్రోత్సహించారు. మరి జిఎంపి కోఆర్డినేటర్గా మేము కూడా మా హోమ్ క్లబ్ నుంచి మేము మరి మెంబర్స్ని మరి స్పెషల్
దాని మెంబర్షిప్ కోరుకుంటూ మరి అన్ని క్లబ్స్ లోనూ కూడా మెంబర్షిప్ గ్రోత్ పెరుగుతూ పెరగడానికి సాయశక్తిలో కృషి చేస్తా ఉన్నాం. మరి ఎవరైతే మన మెంబర్స్ మరి ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ సర్వీస్ పెరుగుతుంది. ఆ సర్వీస్ పెరగాలంటే మెంబర్స్ పెరగాలి. కాబట్టి మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్లబ్ల్లోనూ మరి మెంబర్షిప్ పెంచేదానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. తక్కువ మెంబర్స్ ఉన్నటువంటి క్లబ్స్ మీద మేము దృష్టి సాధించి మరి వాళ్ళకి అవసరమైతే ఇనిషియేటివ్స్ ఇచ్చి మెంబర్షిప్ పెంచేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా గవర్నర్ గారు మరి వాళ్ళ టీం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన ముఖ్యంగా ఆలస్యమైనా సరే మీడియా మిత్రులందరూ కూడా ఉండి ఈ యొక్క మీ ద్వారా ప్రజలందరికీ కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని తెలియజేస్తున్నందుకు మరొకసారి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.